శ్రీ వరలక్ష్మీ వ్రత కథ ప్రారంభం. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సుతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతికి తెలియజెప్పెను. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను. శ్రద్ధగా వినవలెను. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనమును పై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నాడు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధి తరించుటకు తగిలిన వ్రతమును ఒక దానిని చెప్పును అని అడిగాను. అందుకు త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను, విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలను. పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానము తెలియజెప్పుము అని పార్వతి అడిగాను. కాత్యాయిని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణి స్త్రీ ఉండేది. ఆమె మిగులు సుగుణావతి, వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలు గల. ప్రతిరోజు పాతనకాలం నిద్రలేచి భర్త పాదాలను నమస్కరించుకుని పాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలకు సేవించుకుని మిగుతుగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవతయ్య వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతి కలలో సాక్షాత్కారమించి, ఓ చారుమతి, నీయందు అనుగ్రహం కలిగిన దానను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజింపుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదనని చెప్పాను. చారుమతి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించుట. చారుమతి అత్యంత ఆనందము పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులగును, విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వలన నీ పాద దర్శనం నాకు కలిగినది అని పరిపరి విధాల లక్ష్మీదేవిని స్తుతించినది. చారుమతి మేల్కొని అదంతా కలల గురించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోవలసిందిగా చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలో స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి ఇంటిలో స్త్రీలు సామూహికంగా వరలక్ష్మి వ్రతం చేయుట. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ, రజిత, తామ్ర, మృణాయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. వీరందరూ 9 పోగుల తోరణాన్ని చేతికి కట్టుకోవలను. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణం చేయగానే కాళ్లకు అందియాలు జల్లు జల్లుమని మోగాయి. రెండవ ప్రదక్షిణం చేయగానే హస్తమును నవరత్న కాచిత కంకణాలు దగదగమయమయ్యాయి. మూడవ ప్రదక్షిణం చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన, కనక, వస్తు, వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీలు ఇళ్ల నుండి గజతురగ రథవాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకుని వెళ్ళాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి
లక్ష్మి కలలో సాక్షారించి అనుసరించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహాభాగ్యవంతులను చేసినది అని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతమును సవిస్తారంగా మీరు వివరించనాడు సూత మహర్షి. ఈ కథను విన్న, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.